హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్సి మెథడాలజీ బయోసైన్స్లో భాగంగా కొంతమంది శాస్త్రవేత్తలు వారి పరిశోధన చేసిన అంశాల గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా. మనకి లామార్క్ గారు వచ్చేసి జీవశాస్త్రానికి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. జీవశాస్త్రానికి పేరు పెట్టింది ఎవరు అంటే లామార్క్ గారు. అరిస్టాటిల్ గారు, ఈయననే జీవశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. ఈయన యొక్క పరిశోధన చేసిన అంశం వచ్చేసి జీవశాస్త్ర విద్య ఇతని నుండే ప్రారంభమైంది. మొట్టమొదటిగా అరిస్టాటిల్ గారి నుంచి పరిశీలన ప్రయోగాల ఆధారంగా జంతుశాస్త్ర సంబంధ విషయాలను అధ్యయనం చేశాడు. ఓకేనా. పరిశీలన ప్రయోగాల ఆధారంగా జంతుశాస్త్ర జువాలజీకి సంబంధించిన విషయాలను ఈయన అధ్యయనం చేయడం జరిగింది. బిరుదు వచ్చేసి జీవశాస్త్ర పితామహుడు. చరకుడు సుశ్రుతుడు వచ్చేసి వీరు భారతీయ వైద్యులు. చరకుడు సుశ్రుతుడు అనేవారు భారతీయ వైద్యులు. వీరు ఎన్నో రోగ నివారణ పద్ధతులను కనిపెట్టారు. డిసీజెస్కి నివారణ పద్ధతులు కనిపెట్టడం జరిగింది. జీనోఫెన్స్ అనే ఆయన శిలాజాలను కనిపెట్టారు. ఓకేనా. హిప్పోక్రేట్స్ వచ్చేసి కొన్ని వ్యాధులు వాటి నిర్మూలన గురించి తెలుసుకున్నారు. థియోపాస్టస్ వచ్చేసి వృక్షాల గురించి అధ్యయనం చేసి 500 వృక్ష జాతుల గురించి వివరించడం జరిగింది. ఓకేనా. థియోపాస్టస్ ఇది ఇంపార్టెంట్. వృక్షాల గురించి అధ్యయనం చేసి 500 వృక్ష జాతుల గురించి వివరించడం జరిగింది. 500 స్పీసెస్ అంట, ప్లాంట్ స్పీసెస్. షైనీ ఎల్చర్. ఓకేనా. ఈయన వచ్చేసి 20,000 అంశాలతో న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాశాడు. గాలన్ వచ్చేసి జంతు ఛేదనాల ద్వారా అంతర్నిర్మాణం గురించి రాశారు. పందులను కోతులను విచ్ఛేదనం చేసి రక్త ప్రసరణ సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేశాడంట. అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి పందులను కోతులను డిసెక్షన్ చేయడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. ఏడ్రియన్ వెసాలియస్. ఓకేనా. ఏడ్రియన్ వెసాలియస్ వచ్చేసి మానవ అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేసి కొత్త పరిశోధనలను మొదలుపెట్టారు. ఈయన రాసిన గ్రంథం ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఓకేనా. గుర్తుంచుకోండి, ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనే గ్రంథం ఎవరిది అని అడగొచ్చు. ఏడ్రియన్ వెసాలియస్. ఓకేనా. విలియం హార్వే రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువులతో విషయాలను అందించారు. నెక్స్ట్ లెవెన్ హుక్ గారు వచ్చేసి ఎన్నో సూక్ష్మజీవులను అధ్యయనం చేశాడు. ఇతను పరిశోధనలోనే రక్తకేశ నాళిక ఉనికిని గుర్తించడం జరిగింది. రాబర్ట్ హుక్ వచ్చేసి కణాలను కనుగొన్నారు, సెల్స్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి కరోలస్ లిన్నయస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. కరోలస్ లిన్నయస్ గారు వృక్షాలు జంతువులను ఈయన చేసిన వర్గీకరణ మార్పులతో కొద్దిగా అంటే లిటిల్ చిన్న మార్పులతో కూడా నేడు కూడా ఉపయోగించబడుతుంది అన్నమాట. ఓకేనా. ఈ వర్గీకరణ అనేది కొంచెం చిన్న మార్పులు కొంత మార్పులు చేసి ఇప్పటికీ కూడా మనకి ఉపయోగపడుతూనే ఉంది. కరోలస్ లిన్నయస్ చేసిన వర్గీకరణ సిద్ధాంతం అనేది. ఆల్బర్ట్ వాన్ హ్యాలర్ శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, పిండోత్పత్తి శాస్త్రం, నాడీ వ్యవస్థ మొదలైన అంశాలను క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించి అభివృద్ధి చేశారు. గ్రెగర్ మెండల్ జన్యుశాస్త్రంలో అనువంశిక సూత్రాలను కనుగొనడం జరిగింది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఓకేనా. ఇది ప్రకృతి వర్ణ సిద్ధాంతంగా ప్రసిద్ధి చెందడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ లూయిస్ పాస్చర్. ఈయన ఫ్రాన్స్కు చెందిన వ్యక్తి. సూక్ష్మజీవుల వ్యాధులకు కారణమవుతాయని వెల్లడించారు. ఓకేనా. ఎవరు అంటే లూయిస్ పాస్చర్ గారు. సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి వ్యాధులకు కారణమవుతాయి అని వెల్లడించారు. కిణ్వన ప్రక్రియ ద్వారా ఆధునిక సూక్ష్మజీవ శాస్త్ర శాఖలను అభివృద్ధి చేశారు. ఎవరు అంటే లూయిస్ పాస్చర్. విలియం ఊంట్ మనస్తత్వ ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. ఎవరు అంటే విలియం ఊంట్. లీప్జిగ్ నగరం, జర్మనీ నందు. పాల్ ఎల్రిచ్ వ్యాధులకు మందులను కనుగొన్నాడు. సిఫిలిస్ అనే మందును కనుగొన్నది ఈయన అనమాట, పాల్ ఎల్రిచ్ గారు. హ్యూగో డివ్రీస్ జన్యుశాస్త్రంలో అనువంశికత గురించి ప్రయోగాలు చేయడం జరిగింది. హ్యూగో డివ్రీస్. ఓకేనా. ఉత్పరివర్తనాలను కనిపెట్టింది కూడా మనకి హ్యూగో డివ్రీస్ గారే, గుర్తుంచుకోండి. అలెగ్జాండర్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నారు. ఇది మనకి వైద్య శాస్త్రంలోనే ఒక మైలురాయి లాంటిదని చెప్పుకోవచ్చు. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్. పెన్సిలిన్ లేకపోతే మనకి అసలు ఈరోజు భూమి మీద జనాభానే ఉండేవాళ్ళు కాదు.
అనడంలో అసలు అతిశయోక్తే లేదు. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ అంత ఇంపార్టెంట్ అనమాట. వాట్సన్ క్రిక్ వచ్చేసి మనకి డిఎన్ఏ నిర్మాణాన్ని కనిపెట్టడం జరిగింది. జేబీ వాట్సన్ అండ్ క్రిక్. ఓకేనా? ఇవి మనకి జీవశాస్త్రం మెథడాలజీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వారు చేసిన పరిశోధన అంశాలన్నమాట.